రాధాబాబుని నేను చెప్తా ఉన్నా అండి, ఏ రాజకీయ పార్టీ అయినా నాయకుడి కొడుకైనా లేదా ఎవరి కొడుకులైనా ఎవరైనా సరే ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడిద్ది. తర్వాత వాళ్ళంతటా వాళ్ళుగా ప్రజల్లో వాళ్ళు నమ్మకం కలిగించుకోవాలి. ప్రజల యొక్క విశ్వాసం వాళ్ళు పొందితే మాత్రమే వాళ్ళు సస్టైనబిలిటీ ఉంటది. రంగా గారి యొక్క వారసుడుగా రాధాబాబు అనేక సంవత్సరాలుగా రంగా రాధా మిత్రమండలే కాకుండా రంగా గారి యొక్క అభిమానులందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈ రోజు వరకు కూడా రంగా గారి లెగసీని నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఆశా కిరణ్ గారు కూడా ఇవాళ ఆమె మొదట వచ్చే సందర్భంలోనే చెప్పారు, నాకు ఇప్పటి వరకు కూడా బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలన్నింటినీ నేను సెటిల్ చేసుకొని ఈ రోజున రంగా గారి పేరు మీద రాజకీయ కార్యక్రమాలు కానీ ఆయన యొక్క సిద్ధాంతాలు కానీ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పారు. దాని వలన ఇక్కడ ఏదో ఒక రకంగా కాపులలో చీలిక రావటం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం తప్ప వీళ్ళకి రంగా గారి మీద ప్రేమ లేదు, ఆశా గారి పైన గౌరవం లేదు, రాధాబాబు అంటే అసలు వాళ్ళకి ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి చెప్తా ఉన్నాను. కాబట్టి కాపులు తెలివైన వాళ్ళు వైసీపీ వేసే ట్రాపుల్లో పడేటువంటి సమస్య లేదు.